పుంగనూరు బాలికను కొంతమంది కిడ్నాప్ చేసి హత్య చేసిన ఘటనపై మాజీ మంత్రి రోజా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలోనే మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 29న కిడ్నాప్ అయిన పాప 4 రోజుల పాటు ఆ సమీప ప్రాంతంలోనే ఉన్న ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా గుర్తించలేకపోవడం ప్రభుత్వ అసమర్థత కాదా అని ప్రశ్నించారు. ఆడపిల్లలను స్కూలుకు పంపించాలంటే తల్లిదండ్రులకు భయమేస్తుందని మాజీ మంత్రి రోజా అన్నారు. మహిళా హోం మంత్రి, సీఎం, డిప్యూటీ సీఎంలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు రోజా. ప్రజలను కాపాడాల్సిన పోలీసులు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడానికి తప్పుడు కేసులను పెట్టేందుకు ఉపయోగిస్తున్నారని రోజా మండిపడ్డారు. ఇలా జరిగిందంటే ఇక రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే వారికి నిర్లక్ష్యం, తల్లిదండ్రులు కంప్లైంట్ ఇచ్చినా పోలీసులు పట్టించుకోకపోవటం వల్ల ఆ అమ్మాయి ఆ ఇంటికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న సమ్మర్ స్టోరేజ్ లో శవమై తేలింది అంటే మరి హోంమంత్రి ఏం చేస్తున్నట్టు, ఈ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్టు, ఈ డిప్యూటీ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్టు నేను అడుగుతున్నాను. ఎంతసేపు పోలీసుల్ని తమ కక్ష సాధింపు చర్యల కోసం తమ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎవరి పేర్లైతే రాసుకున్నారో వాళ్ళ మీద ఎలా తప్పుడు కేసులు పెట్టాలా, వాళ్ళని ఎలా కొట్టాలా, వాళ్ళు ఏ విధంగా కేసుల్లో ఇరికించాలా అన్న దాని మీదే పోలీసులు ఉపయోగిస్తున్నారు. కానీ ఈ రాష్ట్రంలో మహిళల భద్రత కోసం కానీ, పసిబిడ్డల భద్రత కోసం కానీ, చిన్న బిడ్డల భద్రత కోసం కానీ ఎప్పుడైనా ఉపయోగించారని నేను అడుగుతున్నా. మదనపల్లిలో ఫైల్ కాలితే హెలికాప్టర్లో డీజీపీ గారిని పంపిస్తారు. కానీ ఈ రాష్ట్రంలో ఆడపిల్లల్ని కిడ్నాప్ చేసినా, చంపేసినా, రేప్ చేసినా మట్టు హెలికాప్టర్లలో డీజీపీ